మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల నినాదం. దేశాన్ని మరోసారి స్ట్రాంగ్ చేస్తానంటూ ప్రచారం చేసి రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అనంతరం అమెరికా సొమ్మును వేరే దేశాల వారు దోచుకుంటున్నారంటూ ఇమిగ్రేషన్ పాలసీని మార్చి వలస నిబంధనలకు మరీ కఠినంగా మార్చారు. ఇప్పుడు ఆ నిబంధనలు ఆయనపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా చేశాయి. అమెరికాను గొప్పగా చేస్తానంటూ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు చర్యలు బెడిసి కొడుతున్నాయి. ప్రజలతో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మొన్నసోటలోని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విమర్శలు దారితీస్తుంది. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారులను నియంత్రించి దేశం నుంచి సాగనంపేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ ఏజెంట్లకు ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగమవుతోంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఐసీఈ నిర్వహిస్తున్న దాడులు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా మిన్నెసోటా రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పాయి. ఈ రాష్ట్రంలో అతిపెద్ద నగరం మిన్నెపోలిస్ నగరంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు గతేడాది జరిపిన దాడుల్లో 32 మంది మరణించారు. తాజాగా ఈ జనవరి మాసంలో ఐసీఈ ఏజెంట్లు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 2 అమెరికన్ పౌరులు చనిపోయారు. జనవరి 7న రేనీ నికోల్ గుడ్ అనే 37 ఏళ్ల మహిళ, జనవరి 24న అలెక్స్ ప్రెట్టి అనే 37 ఏళ్ల యువకుడు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మానవ హక్కులను కాలరాస్తోందనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో మానవ హక్కులను కాలరాస్తున్నారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. అక్రమ వలసదారులనే ఏరివేసే చర్యలో భాగంగా గత డిసెంబర్ మాసంలో ట్రంప్ ప్రభుత్వం ఆపరేషన్ మెట్రో సర్జ్ మొదలుపెట్టింది. అందులో భాగంగా అక్రమ వలసదారులను గుర్తించి స్వదేశాలకు పంపించేందుకు దాదాపు 4,000 మంది ఐసీఈ ఫెడరల్ ఏజెంట్లను మిన్నెసోటా రాష్ట్రానికి పంపింది. అక్రమ వలసదారులను అదుపు చేయాల్సిన ఐసీఈ ఏజెంట్లే అదుపు తప్పుతున్నారు. అమాయక పౌరులపైకి కాల్పులు జరుపుతున్నారు. దీంతో ట్రంప్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది. జనాల ప్రాణాలను తీస్తున్న ట్రంప్ సర్కారంటూ డెమోక్రటిక్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రిపబ్లికన్ పార్టీ మాత్రం ఈ దాడుల్ని సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో పరిస్థితిని భూతద్దంలో చూపిస్తూ అమెరికన్లలో లేనిపోని భయాలను డెమోక్రాట్లే సృష్టిస్తున్నారని తిట్టిపోస్తోంది. మిన్నెసోటా రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడి గవర్నర్గా విపక్ష నేత టిమోతీ జేమ్స్ వాల్జ్ వ్యవహరిస్తున్నారు. దీంతో వలసదారులను గుర్తించేందుకు ఫెడరల్ ప్రభుత్వం పంపిన 4,000 మంది ఏజెంట్లకు క్షేత్రస్థాయిలో స్థానిక అధికారుల నుంచి సరైన సహకారం లభించడం లేదు. స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు స్వచ్ఛంద లీగల్ అబ్జర్వర్లుగా వ్యవహరిస్తూ వలసదారులకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ పంపిన ఐసీఈ ఫెడరల్ ఏజెంట్లకు వాలంటీర్లు లీగల్ అబ్జర్వర్లుగా వ్యవహరిస్తున్న అమెరికన్ పౌరులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. జనవరి 7న ఐసీఈ ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో చనిపోయిన రేనీ నికోల్ గుడ్ కూడా ఒక లీగల్ అబ్జర్వర్గా వలసదారులకు సహాయ సహకారాలను అందించారు. జనవరి 24న ఐసీఈ ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో చనిపోయిన అలెక్స్ ప్రెట్టి సైతం లీగల్ అబ్జర్వర్గా వలసదారులకు చేయూతను ఇచ్చారు. దీంతో ట్రంప్ సర్కార్లోని మంత్రులు, ఉన్నతాధికారులు మిన్నెపోలిస్ నగరంలో పరిస్థితులు అదుపు తప్పడానికి విపక్ష డెమోక్రాట్లే కారణమని ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ మెట్రో సర్జ్ ప్రారంభించినప్పటి నుంచి మిన్నెసోటా గవర్నర్ టిమోతీ జేమ్స్ వాల్జ్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఐసీఈ ఫెడరల్ ఏజెంట్లకు క్షేత్రస్థాయిలో సరైన సహకారాన్ని అందించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఐసీఈ ఏజెంట్ల చర్యలతో పరిస్థితులు అదుపు తప్పడం సమస్యగా మారింది. ప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన ట్రంప్ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టారు. మిన్నెపోలిస్ నగరంలో ఐసీఈ ఏజెంట్ల ఓవర్ యాక్షన్ వెనుక సీనియర్ బార్డర్ పెట్రోల్ కమాండర్ గ్రెగ్ బెవినో ఉన్నారని గుర్తించారు. దీంతో గ్రెగ్ బెవినో సహా పలువురు ఐసీఈ ఏజెంట్లను మిన్నెపోలిస్ నుంచి వెనక్కి వచ్చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ మెట్రో సర్జ్ వల్ల తన సర్కారుకు నష్టమే తప్ప లాభం జరగటం లేదనే భావనకు అమెరికా ప్రెసిడెంట్ వచ్చి ఉంటారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిన్నటిదాకా టిమోతీ జేమ్స్ వాల్జ్ని తిడుతూ వచ్చిన ట్రంప్ శాంతి భద్రతల రక్షణ కోసం ఆయనతో కలిసి పనిచేస్తారని అంటున్నారు. Investigation. I have to see it myself. Is Kristi Noem going to step down? No. You can't walk in with guns. You just can't. And you can't, listen, you can't walk in with guns. You can't do that. But it's just a very unfortunate incident. Yeah.
మరోవైపు 2026 మధ్యంతర ఎన్నికల్లో ఐసీఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 433 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లు, 35 సెనేట్ సీట్లు, అలాగే 39 రాష్ట్రాల్లో గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. ఇవి అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలుగా భావిస్తున్నారు. కాబట్టి రెండో దఫా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్నకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమనే చెప్పొచ్చు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ముఖ్యంగా ట్రంప్ వలస విధానంపై అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. కేవలం 39% ప్రజలు మాత్రమే ట్రంప్ పాలనా విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ఈ సంఖ్య 41%గా ఉంది. దీనిని 53% మంది వ్యతిరేకిస్తున్నట్టు తేలింది. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో ఆయన నిర్ణయాలకు 50% మంది అనుకూలంగా ఓటేశారు. అయితే మొత్తంగా ఆయన నిర్ణయాలకు జనవరిలో 41% మంది ఆమోదం తెలుపగా ప్రస్తుతం ఆ సంఖ్య 38%కి దిగజారింది.